బేసిక్ వర్కౌట్ చేశారు ముందు రోజు బ్యాక్ సో పెయిన్ ఉంది సోర్నెస్ ఉంది లోవర్ బ్యాక్లో సోర్నెస్ ఉంది బ్యాక్ పార్ట్ నా లెగ్ ఉంది కదా జస్ట్ ఇలా కింద పడేస్తాను 3 ఎట్ ఏ టైం లెగ్స్ అండ్ హైట్ స్ట్రైట్ డౌన్ రిలాక్స్గా స్ట్రెచ్ అయిపోవాలి ఇలా కంప్లీట్గా. వాట్ ఈస్ అప్ యూట్యూబ్, నేను మీ కృష్ణ. మనమైతే 3K సబ్స్క్రైబర్స్ హిట్ చేసాం అనమాట. థ్యాంక్ యూ గైస్ ప్రతి ఒక్కరికి, కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ. సో అసలు మామూలు రెస్పాన్స్ కాదు, మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. అండ్ ఇవి చెప్పా కదా ప్రీవియస్ వీడియోలో, బ్యాక్ లైక్ పెయిన్ వచ్చిన సోర్నెస్ వచ్చిన ఎలాంటి వర్కౌట్ చేయాలనేది వీడియోలో చూపిస్తా అని. సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏం చేయాలి అనేది అన్నీ చూపిస్తాను. ఇది మస్ట్ అండ్ షుడ్ ఎవరైనా స్టూడెంట్స్ చూస్తే, మీ పేరెంట్స్కి ఏమైనా బ్యాక్ పెయిన్ ఉంటే ఈ వీడియో పక్కా చూపించండి. సో మీరు ఏదైనా అర్థం చేసుకొని వాళ్ళకి చెప్పండి అనమాట. సో సోర్నెస్ ఉంటే ఎట్లా, బ్యాక్ పెయిన్ ఉంటే ఎట్లా, ఏ వర్కౌట్ చేయాలి, లైక్ ఏ స్ట్రెచింగ్స్ చేయాలి, అవన్నీ నేను వీడియోలో చెప్తాను. అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుట్లో వెళ్ళి ఫాలో అయిపోండి. అక్కడ క్విక్ మోటివేషన్ అండ్ ఏదైనా డైట్ రిలేటెడ్ కానీ, ఏదైనా వర్కౌట్ రిలేటెడ్ టిప్స్ కానీ, ఏదైనా కాంపిటీషన్ రిలేటెడ్, ఏదైనా పోజింగ్ రిలేటెడ్ కావాలన్నా కూడా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే నా ఐడియా అనమాట. ప్రజెంట్ అయితే మనం వెళ్దాము. కొంచెం పాజిటివ్గా మంచి స్నానం చేసి నీట్గా రెడీ అయితే వచ్చిన చేద్దాం. చెప్పా కదా నేను స్ట్రెచ్చింగ్స్ ఏంటంటే ఫస్ట్ చూపించేది బేసిక్ వర్కౌట్ చేశారు ముందు రోజు బ్యాక్ సో పెయిన్ ఉంది, సోర్నెస్ ఉంది, లోవర్ బ్యాక్లో సోర్నెస్ ఉంది, బ్యాక్ పట్టుకొని ఉంది లోవర్ బ్యాక్. సో వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఫస్ట్ రాగానే మ్యాట్ వేసుకొని స్టాండ్స్ చూసారు కదా, స్టాండ్స్ వచ్చేసి ఇది క్రంచ్ పొజిషన్. జస్ట్ ఏం లేదు, హ్యాండ్స్ ఫ్లోర్ మీద పెట్టేసి హిప్స్ లిఫ్ట్ చేయాలి. సో మ్యాక్సిమం ఎంత స్ట్రైట్గా లిఫ్ట్ చేస్తే అంత స్ట్రైట్గా లిఫ్ట్ చేసి, సో ఇలా గైస్ ఇలా హోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఒక 10 to 15 seconds హోల్డ్ చేయాలి. అలా 4 sets స్లోగా ఇలా పెట్టేసి జస్ట్ సో దట్స్ ఇట్ గైస్. సో ఇదొక వేరియేషన్ అనమాట స్ట్రెచ్చింగ్స్లో బ్యాక్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాట్ అండ్ క్యామెల్. సో ఇది ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. ఇందాకది ఏంటంటే లైక్ బేసిక్గా ఏజ్డ్ వాళ్ళు చేయలేరు అనమాట, ఎందుకంటే వాళ్ళ హిప్స్ లిఫ్ట్ అవ్వదు, లెగ్స్ నీస్ పెయిన్ వస్తుంటాయి కదా. సో వాళ్ళు చేయొచ్చు, ఏం లేదు. మనం చిన్నప్పుడు లైక్ కౌ పొజిషన్లో ఉంటే పిల్లలు ఎక్కుతారు సార్, అట్లా. సో ఇది క్యాట్ పొజిషన్ అనమాట. సో ఫస్ట్ క్యాట్ క్యామెల్, క్యాట్ క్యామెల్, క్యాట్ క్యామెల్. సో బేసిక్ ఏంటంటే ఈ పార్ట్లో పెయిన్ వస్తే ఈ ఎక్సర్సైజ్ అంటే లైక్ ఈ వేరియేషన్ చేస్తే స్ట్రెచ్చింగ్స్లో మీకు ఏంటంటే ఈ వేరియేషన్స్ ఒక్కరోజు చేస్తే సరిపోదు. సో మీకు మీరు కంటిన్యూస్గా ఒక 3 months, కంటిన్యూస్గా ఒక 4 months ఎవ్రీ డే చేస్తుంటే మీ బ్యాక్ పెయిన్ అనేది పోతుంది. ఇప్పుడు నేను హెవీ లిఫ్టింగ్ చేసాను కాంపిటీషన్స్ అప్పుడు, నాకు బ్యాక్ ఇంజురీ అయింది. సో డాక్టర్స్ చెక్ చేసి మీకు లైట్గా అంటే లైక్ బల్జ్ లాగా వస్తుంది, సో అది చెక్ చేసుకోండి, మీరు ఇట్లా వేరియేషన్స్ చేయాలి. ఫిజియోకి వెళ్ళానంటే నేను ఫిజియోకి వెళ్ళిన. సో ఫిజియోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఎక్సర్సైజ్ చెప్పారనమాట నాకు. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నేను 6 months డెడ్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత నేను ఇవన్నీ చేసిన తర్వాత నా బ్యాక్ మంచిగా స్టిఫ్గా మళ్ళీ బ్యాక్ పొజిషన్కి వచ్చేసింది, చేస్తున్నా. మీరు కూడా అలానే చేయాలన్నమాట, ఇంజూరీ చేసుకోకుండా. ఇది ఇలా ఒక 5 to 6 స్లోగా చేసి రెస్ట్ తీసుకొని 20 seconds మళ్ళీ స్లోగా చేయాలన్నమాట ఇలా. సో ఇది ఇందాక చూపించింది ఒక 4 sets, ఇది ఒక 4 sets చేయాలి. అండ్ నెక్స్ట్ నేను ఇంకో యాంగిల్లో ఒక వేరియేషన్ చూపిస్తాను, అది కూడా చేయండి. వచ్చేసి చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి బోన్స్లో ఏంటంటే బ్యాక్ ప్రెస్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఏంటంటే ఎయిర్ లాక్ అయింది విడిపోవడం అనమాట, అది ఏదో బోన్స్ క్రాక్ అయిన సౌండ్ కాదు అది. సో బేసిక్ ఏంటంటే అట్లా బాడీ స్ట్రెయిన్ అయిపోయి అలా పట్టేసినట్టు ఉండకుండా ఉండాలి అంటే ఈ వేరియేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ యాంగిల్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు. స్ట్రైట్గా పడుకున్నాను కదా, సో నా హెడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్కి తిప్పాను, నా లెగ్ ఉంది కదా జస్ట్ ఇలా కింద పడేస్తాను, జస్ట్ అంతే. ఇది పడేసిన తర్వాత అటు చూస్తున్నా, టచ్ అవ్వాలి, ఇక్కడ గ్రౌండ్కి టచ్ అవ్వదు కానీ టచ్ చేయడానికి ట్రై చేయండి మీరు. నాకంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి టచ్ అవుతుంది. సేమ్ ఇది కూడా అంతే, లెగ్ ఇట్ పడేసా, స్ట్రెచ్, turn that side, look that side,
సో ఇది ఎవరైనా చేయొచ్చు. ఇది మీరు చూడండి ఈజీగా ఉంది. మీ పేరెంట్స్కి చెప్పండి, ఇది చాలా మంచి వర్కౌట్ అనమాట బ్యాక్ పెయిన్ రిడ్ ఆఫ్ అవ్వడానికి. ఈ యాంగిల్లో చూస్తే అర్థమవుతుంది మీకు. సో ఇది కూడా అంతే, ఈచ్ సైడ్ ఫోర్ టైమ్స్ చేయాలి, 20 to 25 seconds చేయాలి. జస్ట్ 2 sets 25 seconds 15 seconds హోల్డ్ చేయాలి. మీరు ఇలా చేసినప్పుడు ఇక్కడ సౌండ్ వస్తుంది మీకు లోయర్ బ్యాక్లో క్రాక్ అయినట్టు. సో క్రాక్ ఏంటంటే అక్కడ ఏమైనా పట్టుకున్నా కూడా అది రిలీజ్ అవుతున్నట్టు. సో బేసిక్ ఏంటంటే మన స్పైన్ ఇలా ఉంటాయి కదా, అది ఏదైనా పట్టుకున్నా కూడా రిలీజ్ అవుతుంది అనమాట ఇలాంటి చేయడం వల్ల. సో 4 to 3 sets చేయండి. ఈచ్ సైడ్ వెళ్ళినప్పుడు 15 to 20 seconds రెస్ట్ తీసుకోండి. ఓకే, ఈ పార్ట్కి రాగానే కాపీరైట్ అయితే పడింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి. నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట వాయిస్ ఓవర్ వల్ల. ఇక్కడ లెగ్ స్టాన్స్ చూసుకోండి, పిజియన్ పోస్చర్. చాలామంది టఫ్ ఫీల్ అవుతారు. ఏం లేదు, లెగ్ని ఇలా ముందుకు ఫోల్డ్ చేసి కంప్లీట్ యామ్స్ట్రింగ్ని గ్లూట్ని కింద టచ్ చేసి బ్యాక్ లెగ్ని స్ట్రైట్గా మొత్తం స్ట్రెచ్ చేయండి బ్యాక్కి. ఈ ప్రాసెస్లో ఏంటంటే మన గ్లూట్స్ అండ్ మన ఈ క్వాడ్ మజిల్ అండ్ బ్యాక్ కూడా స్ట్రెచ్ అవుతుంది. మీరు క్లియర్గా ఇక్కడ పోస్చర్ లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. బ్యాక్ ఇక్కడ ఏంటంటే హ్యాండ్స్ ముందుకు పెట్టేయాలి. ఇప్పుడు ముందుకు పెట్టేసి స్లోగా బాడీని ఫ్రంట్కి లీన్ చేయాలి. సో లెగ్ అయితే బ్యాక్ లెగ్ మొత్తం స్ట్రెచ్ చేసి పెట్టాలి కంప్లీట్గా. స్లోగా లీన్ అయిపోయి ఫ్రంట్కి హ్యాండ్స్ సపోర్ట్ వదిలేసి ఫ్రంట్కి స్ట్రెచ్ చేసినప్పుడు ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మన లోయర్ బ్యాక్ కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఇంకా ముందుకి స్ట్రెచ్ చేస్తున్నాను. నేను అలా స్ట్రెచ్ చేసి మళ్ళీ లెగ్ అయితే షిఫ్ట్ చేసా. లెగ్ షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది ఎలా టచ్ చేసా అనేది. డౌన్, సో లీన్ ఫ్రంట్ అండ్ స్ట్రెచ్. రిలాక్స్గా స్ట్రెచ్ అయిపోవాలి ఇలా కంప్లీట్గా. ఇలా ఒక 10 to 15 seconds హోల్డ్ చేయాలి. 3 to 4 sets చేయాలి. ఇది ఏం లేదు, లెగ్ ఇలా ఉంది, ఈ యాంగిల్ లెగ్ ఇలా ఉంది, దాన్ని ముందుకు పెట్టాలి అంతే. ఇలా దింపేసేయాలి, మొత్తం వెనకాలకి మొత్తం స్ట్రెచ్ చేసేయాలి. ఫ్రంట్కి లీన్ అయిపోయి ఫ్రంట్కి ఇట్లా బెండ్ అవ్వ. సో దానివల్ల ఏంటంటే మీ బ్యాక్ మొత్తం రిలాక్స్ పొజిషన్లోకి వెళ్ళిపోయి స్ట్రెచ్ అయిపోతుంది. వర్కౌట్ చేసిన తర్వాత స్ట్రెచ్చింగ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీ మజిల్ బ్రేక్ డౌన్ అవ్వకుండా, మీ మజిల్ రికవరీ అవ్వడానికి స్ట్రెచ్చింగ్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఇంజురీ ఫ్రీ కూడా ఉంటుంది అన్నమాట స్ట్రెచ్చింగ్స్ వల్ల. సో నేనైతే కంపల్సరీ ఏ మజిల్ ఏది చేసినా కూడా స్ట్రెచ్చింగ్స్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్తాను. మీ బిఫోర్ వచ్చిన ఒక 10 minutes స్ట్రెచ్చింగ్ చేసుకోండి, మళ్ళీ ఆఫ్టర్ వర్కౌట్ ఒక 10 minutes స్ట్రెచ్చింగ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇవి బ్యాక్ చేసినప్పుడు. జనరల్ టైంలో కూడా మీరు స్ట్రెచ్ చేసుకోవచ్చు, ఈవెన్ ఈవినింగ్ టైంలో ఇంట్లో ఫ్రీ ఉన్నప్పుడు, బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కూడా. సో ఇంకొక వేరియేషన్ చూపిస్తాను. మీ యాంగిల్లో చూడండి. మీరు ఏం లేదు, క్రంచ్ పొజిషన్లో పడుకున్నాను నేను. క్రంచ్ పొజిషన్లో పడుకొని ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్లో హ్యాండ్స్ డౌన్ పడుకున్నప్పుడు లోయర్ బ్యాక్ కింద టచ్ చేయాలి. కింద టచ్ చేసి స్లోగా బ్రీతింగ్ తీసుకొని కర్వ్ చేయాలి. మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, నా హ్యాండ్ ఇక్కడ హ్యాండ్ వస్తుంది చూసారా, ఇట్లా గ్యాప్ ఉండాలి, కర్వ్ ఉండాలి, ఆర్క్ ఉండాలి బ్యాక్లో. బేసిక్గా ఆర్క్ ఉండి మళ్ళీ స్లోగా హిప్స్ లిఫ్ట్ చేయకుండా కింద టచ్ చేయాలి బ్యాక్ని, మళ్ళీ ఆర్క్ చేయాలి, మళ్ళీ స్లోగా బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. ఇప్పుడు చూడండి ఒక సెట్. సో ఇలా ఒక 10 to 15 reps చేయండి. ఇది చాలా వర్క్ అవుతుంది బ్యాక్ రిలాక్స్ పొజిషన్లో ఉండడానికి అండ్ పెయిన్ రాకుండా ఉండడానికి. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా ఇది చాలా ఈజీ అనమాట చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లైక్ 3 to 4 sets చేయండి. పైన హోల్డ్ చేయాలి. ఎట్లా అంటే మంచి ఇట్లా బోర్లో పడుకోండి హ్యాండ్స్ లెగ్స్ అంతా, లెగ్ ఏమో వెనక ఫేసింగ్, హ్యాండ్స్ ఏమో ఫ్రంట్ ఫేసింగ్ ఉండాలి, హెడ్ ఇట్లా ఉండాలి. సో లెగ్ కొంచెం స్ట్రెచ్ అవే షోల్డర్స్ ఉండాలి, హ్యాండ్స్ అవే షోల్డర్స్ ఉండాలి, సూపర్మెన్ లాగా. లైక్ ఇట్లా పడుకున్నాం కదా, రిలాక్స్ బ్యాక్ మొత్తం రిలాక్స్ పెట్టేసి 1 2 3 ఎట్ ఏ టైం లెగ్స్ అండ్ హ్యాండ్స్ మొత్తం స్క్వీజ్, స్లోగా రిలాక్స్ పొజిషన్. ఇలా ఎవ్రీ సెట్ 5 to 7 seconds అయితే స్ట్రెచ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ రిలాక్స్ పొజిషన్లో పడుకున్నా, రెస్ట్ తీసుకుంటున్నా, అండ్ సెకండ్ సెట్ మళ్ళీ వచ్చేసి స్టార్ట్ చేస్తా చూడండి. సో అలా ఎయిర్లో అయితే లాక్ అయిపోయి మొత్తం స్టిఫ్గా పెట్టేసి మళ్ళీ రిలాక్స్గా స్లోగా డౌన్ అయిపోవాలి కిందికి. సో ఇలా రిలాక్స్గా అయిపోయిన ప్రాసెస్లో ఏంటంటే మంచి మీ బ్యాక్లో ఏదైనా పట్టుకున్నా కూడా ఫ్రీ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకో వేరియేషన్ చూపిస్తాను. ఇది వచ్చేసి సింపుల్ క్యాట్ పోస్చర్లో ఉన్నాను. ఇది హనుమాన్ లాగా అనమాట.
సో మన హనుమాన్ ఎలా ఎగురుతాడో అలా. సో బ్యాక్ స్ట్రైట్ పెట్టేసి స్టిఫ్గా, లెగ్ స్ట్రైట్ అండ్ ఆర్మ్ స్ట్రైట్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ ఉండాలన్నమాట, ఆల్టర్నేట్ అనమాట. సో అలా ఆల్టర్నేట్ చేస్తూ పోవాలి. ఇక్కడ కూడా ఏంటంటే పోస్చర్ అనేది ఇంపార్టెంట్ అండ్ బ్యాలెన్సింగ్ కూడా ఇంపార్టెంట్. చాలామంది బ్యాలెన్సింగ్ చేయలేరు, ఎక్కువసేపు ఆగాలి. ఇక్కడ చూస్తున్నారు నా బ్యాక్ స్ట్రైట్గా ఉంది, లెగ్ స్ట్రైట్గా ఉంది. సో దీనివల్ల ఏంటంటే మీ బ్యాక్ కూడా ఏదైనా బెండింగ్ ఉన్నా కూడా మీ పోస్చర్ కరెక్షన్కి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది చేస్తూ 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 ఉండాలి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు మీకు, మీ బ్యాక్ని స్ట్రేట్ చేయడానికి అండ్ పెయిన్ ఉన్నా కూడా రిలీఫ్ చేయడానికి. ఇలా మీరైతే ఒక 3 to 4 సెట్స్ అయితే చేయాలి. అండ్ ఎవ్రీ సెట్ వచ్చేసి అట్లీస్ట్ వన్ సైడ్ 10 seconds అట్లా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి బేసిక్ ఏంటంటే ఇలాంటివి చేస్తేనే మీకు మంచిగా బ్యాక్ అనేది రిలీఫ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఈ సైడ్ పార్ట్ మొత్తము రిలాక్స్ అవ్వడానికి స్ట్రెచ్చింగ్ తెలియదు సైడ్ ఎలా స్ట్రెచ్ చేయాలి అనేది, పోల్ పట్టుకొని చేస్తారు. ఈ వేరియేషన్ అయితే ట్రై చేయండి ఒకసారి. మీరు ఇలా హ్యాండ్ మొత్తం ఇట్లా లీన్ చేసేసి ఫ్లోర్కి జస్ట్ ఎల్బోని మొత్తం స్ట్రెచ్ చేయండి, బ్యాక్ మొత్తం ఫ్రీ పోస్చర్లో పెట్టేసి మీరు అటు సైడ్ తిరిగినప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి ఒకసారి, అటు సైడ్ తిరుగుతాను, బ్యాక్ చూసారా మొత్తం ఇట్లా ముందుకు స్ట్రెచ్ అయిపోతుంది. నేను రైట్ డెల్ సపోర్ట్ తీసుకుని అటు ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లెక్స్ చేస్తున్నాను అనమాట. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మన సైడ్ లాట్స్ మొత్తం స్ట్రెచ్ అవుతాయి. సో బ్యాక్ డే నెక్స్ట్ డేకి సోర్నెస్ ఉండకుండా చాలా రిలీఫ్గా అయితే ఉంటుంది. సో ఇలా నేనైతే మీకు అర్థం కావడానికి చూపిస్తున్నాను పోస్చరు. ఒక 5 seconds to 10 seconds చేస్తే చాలు. ఇంకోటి కొందరు ఇలా వంగిపోయినట్టు ఉంటారు, వంగిపోయినట్టు కాకుండా స్టిఫ్గా నిల్చుంటారు సరే. అవి స్టిఫ్గా ఉండడానికి రీజన్ ఏంటంటే ఇలాంటి వేరియేషన్స్ చేయడం వల్ల మన బ్యాక్ ఇలా కరువుగా ఉన్నది ఇలా స్ట్రైట్గా పోస్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో అలా మీరు వీ షేప్లో ఉండి ఒక కోబ్రా బ్యాక్లా ఉండడానికి వర్కౌట్ ఒకటే కాదు, స్ట్రెచింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. చూసారు కదా, బిగినర్స్కి అయితే ఇవి ఎనఫ్. ఇంకా అడ్వాన్స్ చాలా ఉంటాయి, ఒక్క వీడియోలో కాదు. నేను స్లోగా అవి బిగినర్ టు ఇంటర్మీడియట్ అనే ఒక సిరీస్ స్టార్ట్ చేస్తా అని చెప్పా కదా, దాంట్లో యాడ్ చేద్దామన్నమాట. ఫస్ట్ అయితే ఇవి చాలు. సో 10 to 15 seconds, 7 to 10 seconds హోల్డ్ చేస్తే ఎవ్రీ వేరియేషన్ స్లోగా మంచిగా మజిల్ ఎక్కడైనా లాక్ అయినా కూడా ఫ్రీ అయిపోతుంది అండ్ మీకు పెయిన్ కూడా రాదు. ఇలా చేస్తే ఏంటంటే లాంగ్ రన్లో కానీ మీకు బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ రికవరీ అయిపోయి ఇంజురీ ఫ్రీగా ఉండి ఎలాంటి పెయిన్ లేకుండా వర్కౌట్ హాయిగా చేసుకోవచ్చు. సో ఇవి మీరు ట్రై చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయొచ్చు, లేదంటే యూట్యూబ్లో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు ఈ డౌట్ ఉందని. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను, మీరు చూడొచ్చు ప్రీవియస్ వీడియోస్లో కూడా వెళ్ళి. అండ్ అది గైస్, వీడియో ఇంటర్తో సమాప్తం. 3 మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, కీప్ లిఫ్టింగ్ వెయిట్స్.